వశీకరణం అంటే వశి మరియు కరణ అనే రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది. సంస్కృతంలో వశి అంటే ఆకర్షించటం అని, కరణం అంటే చేసే విధానం అని అర్థం. ప్రాచీన కాలంలో మంత్ర తంత్ర జ్ఞానం అందరికీ అందుబాటులో ఉండేది. ఆ కాలంలో ఎవరో కొద్దిమంది స్వార్థపరులు మినహా మిగతా వారందరూ ధర్మానికి కట్టుబడి ఉండేవారు. అలా ధర్మంగా ఉండే వాళ్ళకి మహా అద్భుతమైన తాంత్రిక మంత్రాలు తెలిసి ఉన్నా ఇతరులకి ఏ ప్రమాదం ఉండేది కాదు. కానీ దుర్బుద్ధి కలవారికి తంత్ర విద్యలు తెలిస్తే వాళ్ళు ఆ తంత్ర విద్యలను తమ స్వార్థం కోసం ఉపయోగించుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఆ కారణంగానే ఈ మంత్రాలను ఔపోసన పట్టిన తాంత్రిక గురువులు పరమ శక్తివంతమైన ఈ తాంత్రిక మంత్రాలను న్యాయ మార్గాన్ని అనుసరించే శిష్యులకు మాత్రమే నేర్పడం జరుగుతుంది. అలాంటి అద్భుతమైన మంత్రాలలో వశీకరణ విద్య కూడా ఒకటిగా గుర్తించాలి. తమను ఇష్టపడని వారిని ఈ వశీకరణ మంత్రం మరియు తంత్ర విధానాలను ఉపయోగించి తమ వైపు ఆకర్షించుకోవడమే ఈ వశీకరణ విద్య యొక్క అంతరార్థం అయి ఉన్నది. ఈ వశీకరణ విద్యనే సమ్మోహన విద్య అని కూడా పిలుస్తారు. మహాభారతం జరిగిన కాలంలో అర్జునుడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు మరియు శ్రీకృష్ణుడు అనే మహావీరులకు శత్రువులపైకి సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించడం జరిగింది. యుద్ధం జరిగితే వేలాది మంది సైనికులు, గుర్రాలు, ఏనుగులు చనిపోవడం జరుగుతుంది. అలా సైనిక నష్టం, జంతు నష్టం జరగకుండా చూసేందుకు ఆ సైన్యాలపై సమ్మోహనాస్త్రాన్ని ఉపయోగించి నిశ్చేష్టుల్ని చేసి బంధించడం జరిగేది. కొన్నిసార్లు శత్రు సైనికులు అధికంగా ఉన్నప్పుడు, వారిని నేరుగా ఎదుర్కోవటం సాధ్యం కానప్పుడు వారిపై సమ్మోహనాస్త్రాన్ని ఆనాటి వీరులు ప్రయోగించడం జరిగేది. ప్రయోగించబోయే బాణాన్ని వశీకరణ లేదా సమ్మోహన మంత్రంతో అభిమంత్రించి ఆపై ఆ బాణాన్ని ధనుస్సుకు సంధించి శత్రువులపై ప్రయోగించడం జరిగేది. ఈ సమ్మోహనాస్త్రం ప్రభావం వల్ల శత్రు సైనికులు మూర్ఛపోవడం జరిగేది. అలా మూర్ఛపోయిన సైనికులను ఏమాత్రం బలప్రయోగం అవసరం లేకుండా బంధించి కారాగారాల్లో పెట్టడం జరిగేది. ఆ తర్వాత కాలంలో తాంత్రికులు కొన్ని రకాల వశీకరణ విద్యలను, యంత్రాలను వశీకరణ మంత్రాల్లో మంత్రించి ఆ యంత్రాల సహాయంతో తాము కోరిన వారిని వశం చేసుకోవడం జరిగేది. అయితే ఇలాంటి వశీకరణ విద్యలు ఏమీ రాకుండానే ప్రజల్ని సమ్మోహనపరిచిన అద్భుత వ్యక్తులు చరిత్రలో ఎందరో మనకు కనిపిస్తారు. కోట్లాది భారతీయ ప్రజల్ని తన ఉపన్యాసాలతో, ప్రవర్తనతో సమ్మోహనపరిచి బ్రిటిష్ వారిపై విరుచుకుపడి వారు దేశం నుండి పలాయనం చిత్తగించేలా చేసిన మహాత్మా గాంధీ వశీకరణ విద్యను తెలిసినవాడు కాదు. అలాగే కొందరు రాజకీయ నాయకులు కూడా తమ వాగ్దానాల ద్వారా ప్రజలను వశం చేసుకుని అధికారంలోకి రావడం జరుగుతుంది. ఈనాటికి కొందరు తాంత్రికులు ఈ వశీకరణ విద్యను ప్రయోగించగలిగే శక్తిని కలిగి ఉన్నారని తెలుస్తుంది. ఈ వశీకరణలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మీకోసం. మొదటగా శబర వశీకరణ. ఇది అడవులలో జీవించే ఆటవికులు చేయగలిగిన వశీకరణ విధానం. భద్రాచలం అడవులలో కొన్ని ప్రాంతాలలో ఉండే పళ్ల తోటల్లోని చెట్లపై ఈ వశీకరణ విద్యను ప్రయోగిస్తారు. ఆ తోటలకు యజమానులైన ఆటవికులు ఆ పండ్లను కోసుకోవాలని అన్యులెవరైనా ప్రయత్నిస్తే ఆ వశీకరణ ప్రభావానికి గురి కావాల్సి ఉంటుంది. రెండవది అఘోర వశీకరణం. సామాన్య ప్రజలు చూడటానికే భయపడే అఘోర సాధువులు ఈ వశీకరణ విద్యను ఉపయోగిస్తారు. వీరు సమాధులలో ఉండే శవాలను వశీకరణ మంత్రంతో సమ్మోహనపరిచి ఆ శవాలు సమాధుల నుండి బయటకు వచ్చేలాగా చేస్తారు. ఆ తర్వాత ఆ శవాలపై పద్మాసనంలో కూర్చొని తమ ఇష్టదేవతను ఉపాసించడం జరుగుతుంది. మూడవది తాంత్రిక వశీకరణం. ఈ విధానంలో మంత్రతంత్రాలు బాగా తెలిసిన తాంత్రికులు రాగి రేకులపై కొందరు వ్యక్తుల పేర్లు వ్రాసి వాటిని వశీకరణ మంత్రాలతో పూజించి ఆపై ఆ యంత్రాల సహాయంతో ఆ వ్యక్తులను వశం చేసుకోవడం జరుగుతుంది. చరిత్రను పరిశీలించినట్లయితే గతంలో ఎందరో తాంత్రికులు రాజకుమార్తెలపై వశీకరణ విద్యను ప్రయోగించి తమ వద్దకు రప్పించుకున్నట్లుగా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. వశీకరణ విధానాన్ని పాటించి తాము కోరిన వారిని లోబరుచుకోవడం కోసం వివిధ రకాలైన వశీకరణ మంత్రాలతో పక్కపొడి లేదా యాపిల్ పండ్లు లేదా చక్కెర కేలి, అరటి పండ్లను మంత్రించి తాను వశం చేసుకోవాలనుకున్న స్త్రీ లేదా పురుషునకు ఇచ్చి తినిపించాల్సి ఉంటుంది. అంటే పైన పేర్కొన్న పదార్థాలపై వశీకరణ మంత్ర ప్రభావం పడేలా చేసి ఆ పదార్థాలు తిన్నవారిని వశం చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ క్రింద కొన్ని రకాల వశీకరణ మంత్రాలను, వాటిని ఉపయోగించాల్సిన విధానాలను ఇక్కడ తెలియజేస్తున్నాను. కామ గాయత్రి మంత్రం. ఓం మనోహావే విద్యహే కందిపే ధీమహి తంత్రకామ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని స్నానం చేసి ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో కూర్చుని 1,25,000 సార్లు కఠిన ఏకాగ్రతతో పఠించినట్లయితే ఈ వశీకరణ మంత్రానికి అధిదేవత అయిన కామదేవుడు
ప్రత్యక్షమై మంత్రసిద్ధిని ప్రసాదిస్తాడు. ఆ తర్వాత ఆ మంత్రసిద్ధి పొందిన వ్యక్తి పక్కపొడిని కాని పండును కాని ఈ మంత్రంతో మంత్రించి తాను కోరుకున్న స్త్రీకి ఇచ్చి తినిపించేలా చేస్తాడు. అలా మంత్రించబడిన పదార్థాన్ని తిన్న స్త్రీ అవి ఇచ్చిన వ్యక్తికి సంపూర్ణంగా లోబడి ఉంటుంది. కామాఖ్య వశీకరణ మంత్రము. వశీకరణ మంత్రాలన్నింటిలోనూ అతి శక్తివంతమైనదిగా చెప్పబడే ఈ కామాఖ్య వశీకరణ మంత్రము ఇలా ఉంటుంది. ఓం నమో కామాక్షి దేవి అముఖిమే వశం కురుకురు స్వాహ. ఈ మంత్రాన్ని 1,00,000 సార్లు శ్రద్ధ భక్తులతో పఠిస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. ఆ తర్వాత ఏమైనా ఆహార పదార్థాన్ని తీసుకుని 108 సార్లు ఈ మంత్రాన్ని జపించి తాము కోరుకున్న స్త్రీకి ఇస్తే ఆమె అన్ని రకాలుగా దాసోహం అవుతుంది. పురుషుడికి ఇస్తే ఏ పని చెబితే ఆ పని పరమ విధేయంగా చేస్తాడు. మూడవదిగా శత్రువులను మానసికంగా దెబ్బతీసి వశం చేసుకోవడానికి ఉపయోగించే అతి శక్తివంతమైన వశీకరణ మంత్రం ఓం కిమికిమి స్వాహ. ఈ మంత్రాన్ని 1,00,000 సార్లు పఠించినప్పుడు మంత్రసిద్ధి కలుగుతుంది. ఆ తర్వాత 7 మిరపకాయలను తొడిమలతో సహా తీసుకుని పై మంత్రానికి చివర తన శత్రువు యొక్క పేరును కూడా కలిపి పై మంత్రాన్ని పఠిస్తూ చేతుల్లో ఉన్న మిరపకాయలను నిప్పులపై వేయాలి. ఇలా రోజుకి 7 సార్లు చొప్పున 11 లేదా 21 రోజుల పాటు చేయాలి. ఈ మంత్ర ప్రభావం వలన ఎంత బలవంతుడైన శత్రువు అయినా సరే లొంగిపోతాడు. ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఈ ప్రక్రియను గురువారం లేదా శనివారం నాడు మాత్రమే ప్రారంభించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్రక్రియ వరుసగా కొనసాగుతుంది. ఇక 4వదిగా భర్తను తమ వశం చేసుకోవాలనే వారికి ఉపయోగించే వశీకరణ మంత్రం. దోవ తప్పి ఇతర స్త్రీలపై వ్యామోహం పెంచుకుని తమను నిర్లక్ష్యం చేసే భర్తలను వశం చేసుకుని తమ కుంగున కట్టేసుకోవడానికి మంత్రశాస్త్రం ఒక అద్భుతమైన వశీకరణ మంత్రాన్ని తెలియజేసింది. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో మహారక్షయ మాంపతీమే వర్ష కురుకురు స్వాహ. ఈ మంత్రాన్ని రోజుకు 66 సార్లు చొప్పున 66 రోజులు జపిస్తే మంత్రసిద్ధి అవుతుంది. ఆ తర్వాత ఏదైనా తీపి పదార్థాన్ని చేతిలోకి తీసుకుని దానిని 108 సార్లు పై మంత్రాన్ని పఠించాలి. ఆ తర్వాత ఆ తీపి పదార్థాన్ని భర్త చేత తినిపిస్తే అతడు పరమ భార్య విధేయుడు కాగలడు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.